ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవం గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలండి. మమ అన్నప్పుడు మీ యొక్క గోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరును సహా కుటుంబంగా చెప్పుకోవాలి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య. ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య. ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహకుటుంబస్య. ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసింది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం
अभिवृद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षयमार्दम श्री भूमिनीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवम श्री वैकानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। ఓం నమో వెంకటేశాయ। నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనురుద్ధాయ యోగిహృత్పద్మవాసినే పంచభూత విసృష్టాయ పంచమాత్రాత్మకాయ చ జ్ఞానకర్మేంద్రియేశాయ ఋషికేశాయ తే నమః। అపరంజి నగల చేత ప్రకాశింపబడుతూ దివ్యమంగళ విగ్రహము వక్ష ప్రదేశమున కుడి ప్రక్కగా శ్రీవత్సమనేటువంటి లక్ష్మీదేవి చిహ్నంతో మెరిసిపోతున్నటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి భక్తుల యొక్క గోత్రనామాలను తెలియజేయడం ద్వారా కళ్యాణోత్సవ క్రతువును ప్రారంభం చేశారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామివారి దక్షిణ భాగాన సింహాసనాన్ని అధిష్ఠిస్తే స్వామివారు సమస్త దివ్యాలంకార శోభితులై సమస్త భక్తజనాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారికి జరుగుతున్న కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రథమంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసి ఆ తదుపరి కళ్యాణ దేవతల ఆవాహనతో పాటుగా వరుణదేవుణ్ణి ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలను సమర్పించిన పిదప పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తారు. నిరుపముగుణ సింధురు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్త్యాసక్త భక్తో గరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే కృకం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతయోర్బోధే ధ్రువాణీ ధర్మదన్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందే వృతస్యామో వృతగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రాణానాయం యా ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయజనమిట్టాయామస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధి పుణ్యావాదనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నే మృస్మావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే
दारासु सप्तच्युतमानसेषु सरत्सरित्सु परिपूरितेषु अभोमि गृह्णं प्रतिपादिष्ये उडोमि रत्नाकं सुतरकं सुधर्म इदमापश्चिमाचुमतमाज्ञान्तमाचुमाचुमाचुमाः पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृतामृतरसाः पूतः ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं यज्ञियाः पाश विदधाः पुरुत्राः तेभ्यो नगेन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा मुञ्चन्तमृतस्वस्याः ओं भू वरुणमावाहयामि प्रजेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु ओमाग्नेयो यस्मात् पजामहे त्वा विश्वे दात्वन्महितो न शम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनितान् ददातु ओं भो विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि परमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे दयामावाहयामि सूत्रवते श्री विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः सूत्रवत्यै नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तु स प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा गीतयः शुभानि वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा गीतयः शुभानि वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा गीतयः शुभानि वर्धतां शुभानि ओं मतो देवा वन्दनो यदा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदेपदम् समूढमस्य वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रत्वयज्ञस्तकः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्तु शौर्यः दिवे वदक्षुराददं तद्विप्रासो विपञ्चवोच कृवागुं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जदित्राः स्त्रैरङ्गैः शिष्टवागुं स्वस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदोऽन्ति देवा यत्रानश्चक्राधरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारी निषिता यद्गन्तोः आदितिर्जौरतिथिरन्तरिक्षं अतिथिर्मातास्य पितास्य पुत्रः विश्वे देवातिथिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपद्विषं यदा वै सूर्योदयति अधनक्षत्रन्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेद यत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाकोत्सकर्माङ्गम् शुद्धपुण्या स्वस्तिं प्रवन्तो क्रमणे स्वस्ति वृद्धिं प्रवन्तो कर्म्यरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोजिष्ठामयोपवस्थानवोर्जेतदातन महेरणाय चक्षुषे योवस्य पदमोरसस्तस्य वाचयते अनः उषधेरव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्षजाय चिन्वद आपो जनयदाचनः दिविश्रयस्वान्तरिक्षे तस्मा पृथिव्यात् सम्भव ब्रह्मवक्षसमसि ब्रह्मवक्षसायत्वः पवमानस्वर्जनः पवित्रेण वचर्षणिः यः पोता सुपुनातु पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्व आयुवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमच्चषि अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण सवेन च यः पावमानी रज्येति ऋषभिः सम्प्रतकं रसो सर्वकं च बोधमस्यादि स्वदितं मातरिष्वन् पावमानीर्योऽद्येति ऋषभिः सम्प्रतकं रसो तस्मै सरस्वते गृहे
क्षैरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनेः सुतगायुकृतश्च्युतः वृषभिः संवृतोर्जः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु प्राजापत्यं पवित्र सदोज्ञामकं हिरण्मया तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणः समीत्या यमो राजा प्रपिनापि पुनातु जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातु भेषजं सन्नो अस्तुद्विपदे शञ्चुदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। प्राच्यान्ति देवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान्ति गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्ति शापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम्। वास्तोष्पदे प्रजदानि हस्मान् स्वावेशोहणमेवोपमानः कृतेन्योनं प्रजदन्नो चतस्वा तन्नगेत्युपदे चञ्चुदुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन्न सकासुसे भजेति नः। वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्वाचर्गातुं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा स्मृतास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। नमो वेंकटेशाय पुरुषाय महात्मने महानुभावाय महामायिने మేయకర్మణే. ఓ స్వామి శ్రీ వెంకటేశ్వర, నీవే పురుషోత్తముడవు, మహాత్ముడవు, మహానుభావుడవు, మహామాయావివి కూడా నీవే స్వామి. అప్రమేయములకు చేష్టలను చేయువాడమైనటువంటి ఓ స్వామి, సమస్త జగత్తును కాపాడడానికి, పోషించడానికి, పాలించడానికి అలవైకుంఠాన్ని వదిలి ఇలా కలియుగ వైకుంఠమైన ఆదివరాక్షేత్రమైన వెంకటాచల పర్వతంపై భాగవతుల రక్షణ కోసం దీక్షను స్వీకరించినటువంటి జగన్నాటక సూత్రధారివై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివై ఉభయ నాంచారులతో కూడా ఈ శేషపర్వతం పైన స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి శ్రీవెంకటేశ్వర, నీవు అవ్యక్తుడవు, సూక్ష్ముడవు, పరాత్పరుడవు, జగత్కారణకర్తవు, సాక్షివి, అవ్యయస్వరూపివైనటువంటి స్వామి, నిన్ను ఏమని మేము కీర్తించగలము? వాసుదేవాది చతుర్వ్యూహ రూపి అంతర్యామియగు నీకు నమస్కారం చేయడం తప్ప పంచభూతములు, పంచతన్మాత్రలు, దశేంద్రియములు మొదలకు చతుర్వింశతి తత్వములకు ఆదిస్వరూపమైన శ్రీవెంకటేశ్వర స్వామివారు ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో అంగంగా శ్రీవైఖానస అర్చక స్వాముల వారు అక్కడ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అష్టదిక్పాలకులను, అదేవిధంగా సమస్తమైనటువంటి కళ్యాణ దేవతలను ఆవాహన చేస్తూ ఈ యమ విధియ నాడు యమాయ నియమాయాధదానవ్రత కరాయ చ తపస్వినే చ తప్యాయ తాపత్రయ హరాయ చ. యమ నియమాదుల దాన వ్రతములకు రూపమైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీవెంకటేశ్వరుడై తపోరూపిగా, తాపత్రయ హరుడిగా ఈ శేషాచల పర్వతం పైన తన భక్తులను ప్రతి నిత్యము కళ్యాణోత్సవ కైంకర్యంలో అధిక సమయం పాటు తన భక్తుల చెంత స్వామివారు ఉభయ నాంచారులతో కొలువు తీరేటువంటి దివ్యమైన భవ్యమైన సేవ స్వామివారి శ్రీవారి కళ్యాణోత్సవ సేవ. సర్వవ్యాపి అయి భక్తత్రాణపరాయణుడై జయదాతగా, హితప్రదాతగా, ఉత్కృష్ట దివ్య చరిత్రము గల కృష్ణరూపి అయిన ఆ స్వామిని ఈ కార్తీక మాసంలో దామోదర స్వరూపంగా స్వామిని మనందరం కూడా నమస్కరిస్తూ
స్వామిని ప్రార్థిస్తూ అక్కడ భూమాతకు జరిగినటువంటి ఆ సద్యోంకురార్పణ పూజని మనందరం కూడా కన్నుల పండుగగా మంగళకరమైన దృశ్యాలతో వీక్షించి ఆ తదుపరి అంగంగా రక్షాసూత్ర ధారణ కార్యక్రమం. శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం రక్షాబంధనభోజాంతకృష్ణే సన్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం ప్రదగ్నే మృతగే పురాజ ఓం భూర్షేషమావాహయామి నాగరాజమావాహయామి తత్శిరుషమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాతరం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భోషాసురో దదాతర స్వస్తి ధ్యావా పృథివీ సుచేతనా స్వస్తజే వాయురుపబ్రమామహై సోమం స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావత్ బృహస్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం మతః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి నయేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరిట్టనే మహద్భూతం వాయుసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభం. ప్రపద్యే పుండరీకాక్షమీశం భక్తానుకంపినం లోకోత్తరం లోకనాథం పరాత్పరం విభుం. ఓ దేవదేవ పుండరీకనయన భక్తవత్సల, లోకోత్తరుడవై లోకనాథుడవై పరాత్పరుడవై విభుడవై నీ దయ కోసం ప్రాకులాడే నీ భక్తులను అభయాన్ని, నీ భక్తులకు అభయప్రదానం చేసేటువంటి ఓ శ్రీవెంకటేశ్వర స్వామి, సమస్త భక్త జనులందరినీ కూడా సమస్తమైన మహా ఆపదల నుంచి కూడా కాపాడేటువంటి రక్షకుడివై 7 కొండలపై నిలబడినటువంటి శ్రీనివాస, జగత్ రక్షణ పోషణ అనేటువంటి స్థితికారకత్వానికి అధిపతివై నిలిచిన శ్రీవెంకటేశ్వర, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామ్నైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామివారు విశ్వకుటుంబిట అంటే సమస్తమైనటువంటి ఈ విశ్వంలో ఉండేటువంటి అనేక బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆయనే మనకి జగత్ ప్రదాతగా భక్తులను రక్షణను స్వీకరిస్తున్నారు. స్థలంలో, దుర్గమంలో, జలంలో, ఆకాశంలో, గర్భంలో, అరణ్యంలో ఎట్టి సంకటాలనైనా మాయావిగా ఉన్నటువంటి విశ్వకుటుంబిగా ఉన్న ఆ శ్రీవెంకటేశ్వరుని నామమే మనకు రక్ష కలిగించగలిగితే, మనల్ని రక్షిస్తానంటూ ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవైఖానస కైంకర్యపరులు అందజేస్తున్న ఉపచారాలను స్వీకరిస్తూ పెండ్లి కుమారుడిగా అర్చక స్వాముల అధీనంలో ఉంటారట స్వామివారు. ఆలయాలలో వారు చెప్పిన ఉపచారాలన్నింటినీ కూడా స్వయంగా చేస్తారట, తీసుకోమన్నవి స్వీకరిస్తారట. అటువంటి స్వామి అదెలాగండి? స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కదా అంటే, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే ద్వాపర యుగంలో యశోదమ్మ మజ్జిగ చిలుకుతూ ఉంటే ఆ మజ్జిగ కుండ పగలగొట్టినప్పుడు యశోదమ్మ పట్టుకున్నప్పుడు రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజ యుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాస కంపంత్రి రేకాంక కంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. ద్వాపరయుగం నాడు జరిగినటువంటి సంఘటన. యశోదమ్మ చేతిలోని కర్రను చూడగానే చిన్ని కృష్ణుడు ఏడుపు మొదలుపెట్టాడట. తామర చేతుల లాంటి 2 చేతులతో కళ్ళను మళ్ళీ మళ్ళీ రుద్దుకుంటూ ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ
శ్వాస వేగంగా ఆడుతుంటే ఆ తల్లి యశోద ఆయన పొట్టని తాళ్లతో కడుతుంటే భయంతో వణికిపోతున్నాడట. ఆయన మెడలో ఉండే ముత్యాల హారాలు కదిలిపోతున్నాయిట. స్వచ్ఛమైన భక్తికి లోబడిన అలనాడు ద్వాపరయుగంలో గోకులంలో దామోదరుడైన, ఈ కలియుగంలో భాగవతులను రక్షించే రక్షకుడై నిలబడిన శ్రీవెంకటేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణ స్వరూపమే అటువంటి స్వామికి ఆయన దక్షిణాస్తానికి కైంకర్య పరులు రక్షాసూత్రధారణ జరిపించారు. చూడండి, దివ్యమోహన విగ్రహం. స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఎర్రటి పట్టు పీతాంబరాలు ధరించి ధగద్ధగాయమానంగా కిరీటాన్ని, సమస్త దివ్యాభరణాలను, స్వర్ణాభరణాలను, రత్నాభరణాలను ధరించినటువంటి స్వామి యొక్క దివ్య రూప వైభవాన్ని దర్శిస్తుంటే ఈ జన్మకు ఇది చాలు కదా, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, ఇదిగాక ఇక ఏ సౌభాగ్యం కావాలి, ఏమి సంపదలు కావాలి అంటే ఏవీ అవసరం లేదు అనిపించేటువంటి అత్యద్భుతమైనటువంటి సమయమే ఈ శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్య సంరంభం. క్షణకాలం పాటు స్వామి దర్శనం కోసం పరితపించే మనం స్వామి సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగేటువంటి భాగ్యాన్ని కూడా ఆ స్వామే మన మీద దయతో ప్రసాదించినటువంటి సేవే స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యం. ఆ తదుపరి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా సమస్తమైన ఉపచారాలను సమర్పించి వారికి కూడా ఈ రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపించి ఆ తదుపరి ఈ లోక యోగక్షేమాల కోసం జరపబడుతున్నటువంటి కళ్యాణం కాబట్టి వారు కూడా శ్రీవైఖానస అర్చక స్వాముల వారు కూడా రక్షాసూత్రధారణ చేస్తారు. అదిగో శ్రీదేవి అమ్మవారికి ధరింపజేయబోతున్నటువంటి రక్షాసూత్రధారణ మనందరం కూడా దర్శించి పునీతులమవుదాం. విరజా మానస సరో ధనుష్కోటిర్ మహాగహ గంగాది సర్వతీర్థాని త్వత్పాదాబ్జే వసంతి సహస్రపత్ర పూర్వాణి జాయంతే తేషు నిత్యశః ఇది సూచయితుం పాదే పద్మరేఖాం ధరన్నసి. విరజానది, మానస సరోవరము, ధనుష్కోటి, గంగాది సర్వతీర్థములు స్వామివారి పాదాలలో వసించి ఉన్నాయట. అటువంటి పాదదర్శనం చేసుకుంటూ పరమ పవిత్రులమయ్యే మన జన్మ ఎంత ధన్యమో కదా. ఆ తీర్థములందు సహస్రపత్ర కమలములు పుడుతూ ఉంటాయిట. అతడ పద్మోత్పత్తికి మరల కారణమైన స్వామివారి పాదాలేట. ఆ విరజానదిలో పద్మాలు ఎలా పుడుతున్నాయిట అంటే ఆ స్వామివారి పాద పద్మాలే పద్మాలుగా ఉత్పత్తి అవుతూ ఉన్నాయిట. అందువల్లనే స్వామి పాద పద్మములందు పద్మరేఖను ధరించి ఉన్నారట అని కూడా అనిపిస్తుంది అంటూ స్వామివారి గురించి ఆదిత్యాది పురాణాలలో అద్భుతంగా వర్ణించి కీర్తించారు. ఈ రక్షాసూత్ర ధారణ జగత్తుకి రక్షణ కలిగించాలని మనందరం కూడా స్వామి దివ్య పాద పద్మాలను వేడుకుంటూ సమస్త తీర్థాలకు ఆలవాలమైన ఆ పాదరజమును మనందరం కూడా మన శిరస్సున ధరిస్తూ స్వామి పాద పద్మాలను దర్శిస్తూ ఆ స్వామిని మనం స్వామి నామంతో జపిస్తూ తరిద్దాం. అదిగో కైంకర్య పరులు కూడా రక్షాసూత్ర ధారణ గావించిన పిదప ఆ అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియకి సమాయత్తమవుతున్నారు. స్వామివారు యజ్ఞస్వరూపుడు. యజ్ఞాయ విశ్వాయ సుమంగళాయ సుతీర్థ పాదాయ సుతారకాయ అంటూ ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. ఉపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే హేతోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష హేతోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వా మమక్తో ఇంద్రశుద్ధో న ఆగై శుద్ధ శుద్ధాభిరూతుభిః మయి దేవాన్ ద్రవణమాయంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారామేంద్రపూర్వేరిష్టాస్యామ తనువాన్ సువీరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హन्तు శివానశ్చంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాతా పూతశ్చతనేన సోమజ్ఞాకృతం హోతవికం చద తత్సవితుర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్కండిలే భూమిమావాహయామి రేఖాయా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదోగ్నిం గృహీత్వా.
जातवेदोपमनस्करेतो हृदं च तपनग्निनिश्यते अग्निमस्वस्तादहव्यगुं समी गर्भाजनगन्योमयोभूः घृतप्रत्येको घृतयोनिरग्ने घृतसमिज्ञो घृतमस्यान्नं घृतपृषस्वा सरितो ब्रवन् घृतं ब्रवन् सरिता चक्षुदेवान् आजुर्दाग्ने अवशोदशानो घृतप्रत्येको घृतयोनिरेदे तत्स विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभा ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विधिमतः वेन आवह स बुद्धिया पमास्य विष्टा सतस्थयोनिमतदस्तवः ओं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकं सोमोर्वन्तमाचकं सोमो विरङ्कर्मण्यं ददातु स्वादन्यं विदत्तकं सुमेयं पितुश्रवणं यो ददात तस्मै ओं भो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतयत्वन्नाकृष्टपृष्ठयजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य भावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तुपोसि दक्षिणतो विष्णोस्तुपोसि उत्तरतो विष्णोस्तुपोसि प्राच्य विष्णोस्तुपोसि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामि च मनवाचं यच्च सोम प्रणेष्यामि च मनवाचं यच्च प्रणयज्ञं देवतामृतयत्वन्नाकृष्य पृष्ठयजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोपो जनत्कुसवो जनत्कु सव्यशन्तान् द्विषः पात्राणि देव यज्ञायि सव्यशन्तान् द्विष पात्राणि देव यज्ञायि दक्षिणपदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवसोमावाहयामि औमासरज्ञमावाहयामि अग्निदेवान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिजुष्टनिर्वभामि इंद्राजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निशोमाभ्यागुष्टनिर्वभामि प्रजापतिजुष्टनिर्वभामि ब्रह्मणेजुष्टनिर्वभामि वसुभ्योजुष्टनिर्वभामि मरुभ्योजुष्टनिर्वभामि रुद्रेभ्योजुष्टनिर्वभामि अपोपस्पृश्य श्रीविष्णुवेजुष्टनिर्वभामि बृहस्पतिजुष्टनिर्वभामि मित्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि आदित्येभ्योजुष्टनिर्वभामि अश्विभ्यागुष्टनिर्वभामि पूष्णेजुष्टनिर्वभामि कक्षाजुष्टनिर्वभामि कक्षदेवतसोमाजुष्टनिर्वभामि औपासनज्ञाजुष्टनिर्वभामि यज्ञदेश्वेभ्यो देवेभ्योजुष्टनिर्वभामि सर्वदेवेभ्योजुष्टनिर्वभामि आद्यं च प्रतिष्ठयामि चरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिति स्वाहा अमृतुणमसि वा ऋणमसि अन्तरितुं रक्ष अन्तरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः सुक्वति स्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्यरश्मि स्वाहा वाक्वति स्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्यरश्मि स्वाहा देवस्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्यरश्मि स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्न्याकृतं स्पर्शयित्वा अक्षता आध्याचरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः युक्ते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रे नमः विषक्प्रे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा
ब्रह्मणे नमः सोमाय नमः उत्तमादात्मा आदत्मा समेतय स्वाहा आगार मुहूर्तस् मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वाजब्जानाग्नेयान्तं प्रजापतिगे स्वाहा नैऋत्याधीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतिगे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासरज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्रा गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदतेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासामीः प्राणानायम्यास्यां सुपतिनौ श्री श्रीनिवासस्वामिनः वैवाग्योत्सकन्माङ्गोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादवैष्णोहं घोष्ये अदितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुवा वं मतो देववन्तरो यतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रयधानतदेपदं समूढमश्चमागुं श्रेय स्वाहा त्रेण पदाविजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणपश्यतयतो वृतानि पस्पसे इन्द्रस्य गा स्वाहा तद्विष्णोः परमं पतिकं सदा पश्यन्त शूरयः दिवे वदक्षुरातदग्गुस्वाहा तद्विप्रासो विपण्डवोज कृपाकं सस्कमिन्दते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासामीः ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము
తరుణీ నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు సరవి ఇద్దరికొక్క జాతీయము సరవి ఇద్దరికొక్క జాతీయము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము పాలవెల్లి పుట్టెనాకే పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి పాలవెల్లి పుట్టెనాకే పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి వెంకటేశ ఇంతి నీవు కూడితివి ఈ లీల వెంకటేశ ఇంతి నీవు కూడితివి సోలి మాకు బెట్టరాదా శోభన వెడేలు సోలి మాకు బెట్టరాదా శోభన వెడేలు ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము పరిసత్కేదండంటవాణిం వేదారావం రుర్మయమహం వాహనం దోష్కదుష్కం వింబీజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే శ్రీగురుపరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్పరమితదజ్ఞా ప్రియమాణస్య మహాచలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక జనలోక మహోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాళాయమానస్య పనిరాజశ్చేతస్య సహస్రవణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంచన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంబితే అమరావతే తేజోమతే సంయమతే రక్షోమతే సంయమతే గంధవత్తిలకామతే దశోమతే త్వట్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరుత వరుణవాజు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేణ శుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంచ సాగజాన్ విపుష్కరాఖ్య సత్మద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్వదింద్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరిరావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసరౌరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే
वेंकटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः परार्धज्वण ब्राह्मणाद्रय्य परार्धे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकितदामात्युपसङ्गातः कालसूत्राद्रेणुभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकान्तभगवत्शास्त्रोक्तमार्गेण आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतत्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिने भार्गवत्योनोप्न और्वैदलमञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिनीं कात्स्यभावत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टमेतुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां वृणीष्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्।
కోటికన్యా ప్రదానేన యావర్భూమి ప్రదానతః యత్ఫలం లభతే దేహి తత్ఫలం శ్రవణాదరాత్ ఏ ఉత్సవం కారయంతి వైవాహం వెంకటేశితుః. కోటి కన్యా ప్రదానం అంటే ఒక కన్యను దానం చేసినందువల్లే ఇప్పటిదాకా మనం వేద పండితులు మహాసంకల్పాన్ని పఠనం చేస్తుంటే కన్యాదాన మాహాత్మ్యాన్ని మనందరం కూడా ఆలకించాం. ఒక కన్యను దానం చేస్తేనే మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం కుంభీపాక నరకలోకాది సమస్తమైనటువంటి పితృదేవతలందరూ కూడా కుంభీపాక నరకాలలో ఉండేటువంటి వాళ్ళందరూ ఉత్తీర్యులయ్యేటట్లుగా చేస్తుంది. అంతేకాకుండా శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటూ ఇంకా 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 బ్రహ్మలోకంలో, ఆదిత్యలోకంలో, గోలోకంలో, విష్ణులోకంలో శాశ్వతమైన నివాసాన్ని కల్పిస్తుంది అంటూ ఆ మహాసంకల్పంలో గానం చేశారు. అంటే వాస్తవానికి మనం చేసేటువంటి వివాహాల వల్ల కలిగేటువంటి కన్యాదాన మాహాత్మ్యము మనం తెలుసుకోగలిగాం మహాసంకల్పం ద్వారా. మరి మామూలు కన్యలను దానం చేస్తేనే ఆ విధంగా ఉంటే సాక్షాత్తు జగన్మాతలు కదా, స్వామివారి యొక్క జగద్దేవేరులు కదా, ఉభయదేవేరులు, వారిని స్వామికి కన్యాదానం చేసేటువంటి అదృష్టం. అసలు మనం దానం ఇస్తే మనం స్వామికి దానం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళమా? మనం స్వామికి దానం చేసేంత స్థితిలో ఉన్నవాళ్ళమా? అంత భక్తి ప్రపత్తులు ఉన్నాయా అంటే సందేహమే. కానీ అటువంటి మన చేత కూడా స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణం చేయాలన్నటువంటి సంకల్పాన్ని కలిగించి తాను కన్యాదానాన్ని స్వీకరిస్తున్నటువంటి పెండ్లి కుమారుడిగా అదిగో స్వర్ణసింహాసనం పైన అర్చక స్వాములు వారు అందించేటువంటి వారు అక్కడ జరిపిస్తున్నటువంటి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని స్వామివారు కూడా వీక్షిస్తున్నారు. కాబట్టి మనం ఎవరికి దానం చేస్తున్నాం ఇక్కడ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే దానం చేస్తున్నాం. మామూలు వివాహాలలో ఉండేటువంటి పెండ్లి కుమారుణ్ణి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి పెళ్లి కూతుర్ని వధువుని మహాలక్ష్మిగా భావన చేసి ధారబోస్తే ఇక్కడ ఉభయ లక్ష్ములను, ఉభయ దేవేరులను, ఆదిలక్ష్మిని మహాలక్ష్మిని ఆ శ్రీమన్నారాయణుడికి కన్యాదానం చేసేటువంటి అదృష్టము చాలా కొద్ది మందికి మాత్రమే, సంకల్పమాత్రంగా భక్తిపూర్వకంగా చేయగలిగిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. స్వామివారి యొక్క ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా గోవిందనామాన్ని జపించగలిగేటువంటి సంకల్పము, బలము ఎవరివ్వగలరయ్యా అంటే మరలా స్వామివారే ఇవ్వాలి. లౌకికమైనటువంటి విషయాలకు దూరంగా, లౌకికమైన ఆలోచనలకు దూరంగా ఉంటూ స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ఎవరైతే శ్రద్ధతో వీక్షిస్తున్నారో, స్వామి నామాన్ని జపిస్తున్నారో వారు ఈ కళ్యాణోత్సవ కైంకర్య మహాసంకల్పంలో పఠనం చేసినటువంటి వాటన్నిటినీ కూడా తప్పకుండా స్వీకరిస్తారు అనడంలో సందేహం లేదు. అక్కడ భక్తి ప్రధానం. స్వామివారే స్వయంగా తెలియజేశారు, స్వచ్ఛమైన పవిత్రమైన భక్తితో మనస్సుతో ఎవరైతే నా పాదాలయందు శ్రద్ధ ఉంచి శరణాగతిని వెడతారో అటువంటి వారికి తక్షణమే ఫలాన్ని అందించగలను అంటూ స్వామి తెలియజేశారు. అటువంటిది ఈ స్వామికి చేసేటువంటి కన్యాదానంట కోటి కన్యాదాన ఫలము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా కలుగుతుంది. అటువంటి ఫలితాన్ని ఈ రోజున మనందరం కూడా ఈ కన్యాదాన సందర్భంలో పొందగలుగుతున్నాం. శ్రవణం ద్వారా, మననం ద్వారా, వీక్షణం ద్వారా, అర్చనం ద్వారా, సేవనం ద్వారా, కీర్తనం ద్వారా ఇలా నవవిధ భక్తి మార్గాలలో స్వామిని ఏదో విధంగా చేరాలన్నటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రులవుతారు. తాళపాక వంశీకుల చేత కన్యాదాన
మహోత్సవాన్ని జరిపించారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా అర్చక స్వాముల వారు సమంత్రకంగా మంగళ వాయిద్యాల నడుమ ఘంటానాదాల నడుమ అంగరంగ వైభోగంగా కలియుగ ప్రత్యక్ష వైకుంఠము దివ్యధామమైన ఆ కళ్యాణ మండపంలో స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవంలో కన్యాదానాన్ని పూర్తి చేశారు. దానికి పూర్వమే స్వామివారికి అమ్మవార్లకు పాద ప్రక్షాళన చేశారు. దానికి పూర్వమే పట్టు వస్త్రాలు సమర్పించారు, మధుపర్కాన్ని సమర్పించారు. అదిగో మాంగళ్యారాధన జరిపించి మనందరికీ కూడా ఆ మంగళసూత్రాలను దర్శింపజేసి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. प्रजापतिः सोमकं राजानमसृजतां स्वन्त्रयो वेदा अन्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्री श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। प्रजापतिः सोमकं राजानमसृजतां तन्त्रयो वेदा अन्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगं शुभम्। సుతకులము ఈ బుద్ధులు మీకు చెల్లులిద్దరికీ నయ్యా
देवतविदप्रसुमा इमं मे मनुस्मृतियो मध्याचं पडया त्वा मम सुराजगे स्वाहा तत्त्वाजामि ब्रह्मणो मन्दमानसजासा आस्ते यजमानो हविर्भिः अहेडमानवरद्बोधिरस्कुं समानाय प्रमोषे स्वाहा त्वन्नो अग्नेवरणस्य विद्वान् देवस्य हेडवयाशिष्टे स्वाहा यदश्चोमन्हितमस्वासु चाणोष्मान् द्वेषागुंसे प्रमद्गस्म स्वाहा सत्मन्नो अग्ने ममोपबोधेनेदष्टव्यस्तदां जतोऽब्दष्टौ अवजक्वनो व्रेडगुं सुभयोनयो दुस्वाहा त्वमग्नेयासन्यजासन्यदेह अजासन् हव्यमोषे जानो देहि बैठितगुस्वाहा चित्तं जस्वाहा चित्तिस्य स्वाहा आकोदं जस्वाहा आकोदिस्य स्वाहा विज्ञानं जस्वाहा विज्ञातं जस्वाहा मनस्जस्वाहा चक्परे तत्वाहा पूर्णमादत्तत्वारदन्तरं तत्वाहा ओं भू स्वाहा ओं भवत्वाहा भोगुं स्वाहा ओं भूर्भवत्वत्वाहा अदतेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्तादर्शपदेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानायम्यास्यां सुपदिदौ श्री श्रीनिवासस्वामिनः विवाहगोचकन्मागमोपासनाख्यौ लाजहोमं गृह्येतेन मन्यस्मान् मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुवा इमान् लाजानमित्यभिगार्य इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा भोगुं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदतेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानायम्या अस्यां शुभदिनौ श्री श्रीनिवासस्वामिनः विवाहगोत्सकन्माङ्गम् उपासनाख्यो द्रवदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णोऽहं होष्येतेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुवा ओं मदो देवावन्तनो गितो विष्टुर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्टुर्विचक्रमे त्रयधानित देवदं समो नमस्य भागं श्रय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतेदो वृदानि पुष्पसे इन्द्रस्य युज्यस्य स्वाहा तद्विष्णोः परमं पदकं ददा पश्यन्तु शौर्यः दिवे वदक्षुरादिदग्गु स्वाहा तद्विप्रासो विपञ्चमोजा कृपाकं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ओं भूस्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदतेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानायम्या अस्यां शुभदिनौ श्री श्रीनिवासस्वामिनः वैवाहगोत्सकन्माङ्गमोपासनाख्यो उपरिट्टादन्तो होमं गृह्येतेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुवा यतश्च कर्मणोत्परीरितं यद्वान्यो न महाकरम् अग्नस्त्वट्टकुट् विद्वान् सर्वभक्तुसुखदं करोतु स्वाहा अग्नये सुतहृदाहुतीनां कामानाकुंसपदत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्नेन पतये स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रेवानादित्यं दैवतममुष्मै स्वाहा वास्तवते नमो स्वाहा जन्म आत्माभूतग्निस्तत्पुनरागः जातवेदाविचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे श्रवाय मां चक्षुरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषणनिष्टेभ्य स्वाहा वेजुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराज्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदो श्वेति सीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमये स्वाहा यमस्य दिमहि मृत्योर्मोपाहि स्वाहा सोमस्य दिमहि चित्तं मे पाहि स्वाहा वायोर्दिमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो दिमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तदात्मा जन्तयोनिरार्पणस्वा कृते न स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं जोर्जेन्नं पृथिवी जीर्णं पोषणं स्वाप्तरस्यैव जीर्णः स्वाहा
ऋतदान विद्मा अनुष्टुप्रुतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो द्रोश्चित्प्रदो पृथ्वी सृप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अतिथेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासामीः आवाहिक देवताभ्यो नमः यदा सुपदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमच पवित्रं मे भूय स्वाहा सर्वं मे भूय स्वाहा अक्षतमक्षिते जुहोमि अक्षतमा मे श्रेष्ठां प्रार्थ्यां दक्षिणायां उदरायां उदीचां उद्भायां अतरायां मार्जयन्तां पश्चिमतः परिधिमपनया सर्वान् प्रजमोह्य कृतिं विसृज्य अब्धिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापपोषतयो मृतान् पृषस्पततो न वृष्टमेन यस्वाहा शुद्ध्यन्तान् देवसदनं शुद्ध्यन्तान् देवसदनं भूतिस्पातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मार्दयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपत्यत्रयायुषं यद्धेवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सदाय सदन्तवट्टशे त्रयायुषम् आभोजिष्ठामयोपवस्थानमूर्जे ददातन महेरणाय चक्षुषे योपस्वतमोरदत्तस्य वाचकदेनः उषधेरव मातरः तस्मा अरङ्गमामभोजत्सक्षया गिजन्वद आपो जनयदातिनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात्कृतन्तमया देवा परिमोहनस्वदस्तमै प्रायश्चित्तानि शेषान् होमकर्माञ्जमान् वै तानि शेषान् श्रीकृष्णास्मरणं वदन् कायेन वाचा मनसेन्द्रिया बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दत्सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्गान् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुपदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. అర్చావతార స్వరూపంగా వెలుగొందుతూ ఆనంద నిలయ విమానంలో ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ కళ్యాణ మండపానికి ఉభయ నాంచారులతో మలయప్ప స్వామిగా ఆవాహన చేయబడి ఆ తదుపరి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని ఉభయ దేవేరులకు స్వామివారు జరిపించిన పిదప
అమ్మవార్ల పక్షాన జరిపిన లాజహోమాన్ని, పూర్ణాహుతిని మనందరం కూడా వీక్షించాం. అదిగో అక్కడ 2 కొబ్బరికాయలను దొర్లిస్తూ ఆడినటువంటి పూల బంతులాట వైష్ణవ సంప్రదాయంలో విశేషంగా ప్రస్తుతింపబడిన గోదాదేవి పాడినటువంటి పాసురాలను ఆలపిస్తూ ఉంటే ఈ పూలబంతుల ఆటని వైఖానస కైంకర్యపరులు, తాళపాక వంశీకులు చెరుక ప్రక్కన కూర్చొని ఆడినటువంటి వినోదపు ఆటని మనందరం కూడా వీక్షించాం. అంటే అది స్వామివారు అమ్మవార్లు ఇరువురు కూడా ఆడుకున్నట్టుగా మనం దర్శించగలగాలి. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనం. కైంకర్యపరులు అక్కడ కైంకర్యపరుల కన్నా కూడా శ్రీవారిని మనం దర్శించగలిగితే శ్రీవారు తన గళంలో ఉన్నటువంటి కంఠంలో ఉన్నటువంటి పుష్పమాలికను తీసి అమ్మవారికి అలంకరింపజేశారు. ఇప్పుడు తల్లి అయినటువంటి శ్రీదేవి అమ్మవారు తన కంఠానికి అలంకరింపబడినటువంటి పుష్పమాలికని స్వామివారికి ధరింపజేస్తారు. అదిగో అందుకే ఆ తల్లి హస్తాలకు స్పృశింపజేసినటువంటి పుష్పమాలిక అది. అక్కడ అధికార గణమంతా కూడా స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యంలో పాల్గొన్నారు. వేద మంత్రాలను చదువుతూ వేద పండితులు స్వామివారి యొక్క సేవను చేసేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి శ్రీవైఖానస అర్చక స్వాములందరూ కూడా ఆ కళ్యాణ వేదిక పైన మనకి గోచరమవుతూ ఉన్నారు. సాక్షాత్తు తిరునామాలు ధరించి అక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీవైఖానస వైష్ణవ స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారి స్వరూపంగా భాసిల్లేటువంటి బ్రాహ్మణోత్తములంతా కూడా ఈ కైంకర్యంలో స్వామివారికి బంధుగణంగా ఈ కైంకర్యాలను సమర్పిస్తూ సభక్తితో స్వామివారికి సమంత్రపూర్వకంగా సమస్తమైనటువంటి ఉపచారాలను శ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు భూదేవి అమ్మవారు తన పుష్పమాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు వారు వధూవరులు అయితే ఇప్పుడు దంపతులుగా మారబోతున్నారు. అంటే ఒకే సింహాసనం పైకి ఉభయనాంచారులు కూడా ఎంతో మురిపంతో స్వామివారి చెంతకు చేరేటువంటి సమయం. స్వామివారు కూడా పరవశులై సమస్త భక్తులను అనుగ్రహించే సమయం కాబట్టి ఇదే అసలు సిసలైన సమయం. స్వామివారిని గోవింద నామస్మరణతో మన కోరికలన్నీ కూడా స్వామివారికి తెలియజేయాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కళ్యాణోత్సవ గోవింద, కళ్యాణప్రియ గోవింద అంటూ స్వామిని ఎలుగెత్తి కీర్తిస్తూ ఆ తదుపరి అంగంగా జరిగేటువంటి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని, ఆనంద కర్పూర నీరాజనాన్ని నూతన దంపతులకు అక్కడ సమర్పిస్తారు. బ్రాహ్మణోత్తములకు సమస్తమైన మర్యాద సత్కారాలన్నీ కూడా, తాంబూలాది సత్కారాలు కూడా సమర్పిస్తారు. వీక్షిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.